మనం ఇక్కడ చాదర్ఘాట్ దగ్గర అయితే ఉన్నాం. ఈ చాదర్ఘాట్లో ఈ కార్ షెడ్ అవుతుంది. ఈ కార్ షెడ్కి సంబంధించి నోటీసులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీ నోటీసులు ఇచ్చిన తర్వాత ప్రభుత్వాలు ఎప్పుడు వస్తారు, ఎప్పుడు కూల్చేస్తారు అనేది కూడా ఇక్కడ స్థానికులకు అయితే తెలియని పరిస్థితి. ఎందుకంటే సడన్గా ఎప్పుడు తెల్లారుజామున కానీ ఏ టైంలో వస్తారు అనేది కూడా పూర్తి స్థాయిలో తెలియదు అని చెప్పేసి అయితే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. మరి రానున్న రోజుల్లో మరి ఇక్కడ ఎవరినైతే కార్ షెడ్కి సంబంధించి కానీ లేదంటే స్థానికంగా నివాసం ఉండే ప్రజలు కానీ మరి వాళ్ళు ఎక్కడ తరలిస్తున్నారు ఏందనేది మాకు పూర్తి సమాచారం కూడా ఇవ్వట్లేదు. డబుల్ బెడ్రూమ్లు ఇస్తామంటున్నారే కానీ ఇంతవరకు ఎక్కడ ఇస్తున్నారు ఏంది అనేది అయితే పూర్తి సమాచారం కూడా ఇవ్వట్లేదు. అలాగే మేము నివాసం ఉండి ఇక్కడ వ్యాపారం చేసుకునే ప్రాంతాల నుంచి మమ్మల్ని తరలించడం వల్ల మేము కొత్తగా మళ్ళీ బతకడానికి కూడా మాకు చాలా సమయం పట్టింది. దాదాపు మేము ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మేము వేరే పనుల్లో అలా నిమగ్నం అవడానికి, వేరే పనులు చూసుకోవడానికి కూడా మాకు వ్యాపారాలు పెట్టుకోవడానికి కూడా పూర్తి స్థాయిలో అవకాశాలు అయితే కల్పించిన పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రభుత్వం అయితే చేయి అందిస్తుంది అంటున్నారు కానీ ఎంతవరకు అందిస్తుంది, ఎంతవరకు మాకు తోడుగా ఉంటుంది అనేది తెలియదు. గెలిపించుకోవడానికి అయితే గెలిపించుకున్నాం కానీ ఈనాడు చూస్తే మమ్మల్ని రోడ్ల మీద పడేసే పరిస్థితి అయితే కనపడుతుంది అనేది ఇక్కడ స్థానికులు కూడా ఆరోపిస్తున్నారు. దాదాపుగా ఒక నెల రోజులుగా జరుగుతున్న ఈ గందరగోళాల వల్ల మా జీవితాలు అస్తవ్యస్తం అవుతున్నాయైతే స్థానికులు అయితే ఆరోపిస్తున్నారు. ఏదేమైనా కానీ రానున్న రోజుల ప్రభుత్వం మూసీ నది సుందరీకరణతో పాటు ఇక్కడ మూసీ నది పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజల్ని ఎక్కడికైతే తరలించారో వాళ్ళకు కూడా ఉపాధి అవకాశాలు కానీ వాళ్ళు వ్యాపారాలు చేసుకోవడానికి అనువైన సూచనలు కానీ ఆలోచన పరిధి కానీ పెంచాలి అని చెప్పేసి అయితే ఇక్కడైతే చాలామంది అయితే చెప్పడం జరుగుతుంది. మరి 1500 కోట్లు వెచ్చించి మూసీ నది సుందరీకరణ ఎంత త్వరగా చేస్తారు, అంటే మూసీ నదిని పర్యాటక ప్రాంతంగా మారుస్తామని చెప్పేసి రాష్ట్ర సీఎం అయితే అన్నారు. మరి రాష్ట్ర సీఎం పూర్తి స్థాయిలో దీని విషయంలో సక్సెస్ అవుతారా, లేదు అంటే ప్రతిపక్షాల నుంచి మాటల దాడిని ఎదుర్కొంటారనేది అయితే వేచి చూడాలి. కెమెరామెన్ నరేష్తో ఖమ్మం బాబు, పూరాలోక్.